డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 7వ అధ్యాయం శివకేశవ అర్చనా విధులు. ఈ మాసంలో ఎవరైతే కలువ పువ్వులతో శ్రీహరిని పూజిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నిత్యము నివాసం ఉంటుంది. ఈ మాసంలో భక్తితో తులసీ దళాలతో జాతి పుష్పాలైన జాజి, మందార, పున్నాక, చంపగ ఇత్యాదులతో శ్రీహరిని పూజిస్తారో వారికి ఈ భూమి మీద తిరిగి జన్మించరు. ఈ మాసంలో మారేడు దళాలతో శ్రీహరిని పూజించిన వారు కూడా తిరిగి ఈ భూమి మీద జన్మించరు. కార్తీక మాసమందు భక్తితో పండ్లు దానమిచ్చిన వారు సూర్యోదయము కాగానే చీకటి పోయిన విధముగా పాపాలు పోతాయి. ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజిస్తే యముడు కూడా చూడడానికి భయపడతాడు. కార్తీక మాసమున తులసీ దళాలతో సాలగ్రామమును పూజించువారు ధన్యులు అవుతారు. బ్రాహ్మణులతోనూ వనభోజనము ఆచరించిన వారు మహామోక్షాన్ని పొందుతారు, వైకుంఠానికి వెళ్తారు. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమున మామిడి ఆకులతో తోరణము కట్టిన వారు మోక్షాన్ని పొందుతారు. శ్రీహరికి అరిట స్తంభాలతో పువ్వులతో మండపాన్ని ఏర్పరిచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసమందు ఏ ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ నమస్కారము చేస్తే వారికి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుంది. హరి ఎదుట జపము, హోమము, దేవార్చన చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవారికి వస్త్రదానము చేసిన వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణ చేయువారికి పాపములు పోతాయి. ఈ మాసంలో నల్లవి కాని తెల్లవి కాని అవిసె పువ్వులతో శ్రీహరిని పూజించిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగుతుంది. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులలో శంఖపద్మాదులను తీర్చిదిద్దిన మగువకు మంచి కలుగుతుంది. ఈ మాసములో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపిన వారు చిరకాలము జీవించి చివరికి మోక్షము పొందుతారు. కార్తీక మాసమందు తిలాదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మాలు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయలేని వారు 100 జన్మలు కుక్కగా పుట్టెదరు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతము ఆచరించకపోతే ముందు గాడిదగా పుట్టి తరువాత 100 జన్మలు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసంలో కార్తీక మహత్యము వింటే స్నానఫలము కలిగి పాపాలు నశిస్తాయి. ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసిన వారికి కూడా పాపాలు నశిస్తాయి. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేసిన వారు స్వర్గానికి పోదురు. ఈ మాసంలో భక్తితో గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలతో హరిని పూజించిన వారు వైకుంఠాన్ని పొందుతారు. 7వ అధ్యాయం సమాప్తం.